పొంగులేటి 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 అంశం ఏదేనా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వంపై ఏ ఆరోపణలు చేసినా అందులో పొంగులేటి పేరును ప్రస్తావిస్తున్నాయి విపక్షాలు. కమిషన్ల దగ్గర నుంచి కాంట్రాక్టుల వరకు, భూభారతి దగ్గర నుంచి 22A వరకు అన్నింటిలోనూ పొంగులేటిని విపక్షాలు ఎందుకు టార్గెట్ చేస్తారు? వాళ్ళకి ఆయన ఇస్తున్న సమాధానం ఏంటి? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు. సీఎం రేవంత్ తర్వాత విపక్షాలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్న మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది పొంగులేటి శ్రీనివాసరెడ్డే. ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో పొంగులేటి చుట్టూ గతంలో బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేసింది. భూ కబ్జాలకు పాల్పడటమే కాకుండా భారీ అవినీతికి పొంగులేటి కేరాఫ్ అంటూ విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. 22A విషయంలోనూ మంత్రి పొంగులేటి చుట్టూనే ఆరోపణలు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న హరీష్ రావు 22A పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలోనూ అవినీతికి పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అధికారం ఉందని పొంగిపోతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వంగి వంగి దండాలు పెట్టాల్సి ఉంటుందన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నిజాలు మాట్లాడితే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే ఇలా వాళ్ళు కొట్లాడుకునే వరకే సరిపోతుంది. మన మండల్ కమలాపూర్ మండల్ ఆనుకోనే పరకాల నియోజకవర్గం ఉంటుంది. ఆడ మంత్రి గారి కూతురు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి మీరే కొట్లాడుకుంటారా? లేకపోతే ప్రజలకి ఏమైనా చేస్తారా? అసలు మీరు కొట్లాడుకోవడానికి, మీ సినిమాలు చూడడానికి మిమ్మల్ని గవర్నమెంట్లోకి వేసిరా ఓట్లు ప్రజలు? పొంగి పడకుండి రేపు వంగి దండాలు పెట్టాల్సి వస్తుంది. కేసీఆర్ గారు అధికారానికి 2 సంవత్సరాల తర్వాత రాబోతా ఉన్నాడని కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్తా ఉన్నాను, మరియు రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, ఎవరికి ఇచ్చినా మంచిదే బెనిఫిషరీస్, కానీ పూర్తి పేదోళ్ళకి ఇవ్వాలి. ఒక్కరి పేరు కూడా అలా పేదోడు లేకుండా ఎవరికన్నా ఇల్లున్న వాళ్ళకి ఇచ్చిరని తెలిస్తే మాత్రం మీరు అందరు కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని నేను హెచ్చరిస్తా ఉన్నాను. తనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కడుపు నిండా విషం నింపుకొని రోడ్ల మీద తిరుగుతున్నారని అన్నారు. ప్రజలకు మాత్రమే తాను జవాబుదారీగా ఉంటానని అన్నారు. కొంతమంది కారు కోతలు కుయ్యొచ్చు, కొంతమంది కడుపు నిండా ఇషం నింపుకొని ఆ ఇషాన్ని రోడ్ల మీద ఎల్లగెక్కొచ్చు. అయినా చెల్లించం. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు నిజాయితీ ఉంది. మా నిజాయితీని మీ దగ్గర చెప్పాల్సిన అవసరంలా. మా నిజాయితీ, మా జవాబుదారితనం నా రైతన్నలు, నా రాష్ట్ర ప్రజలు. మొత్తంగా పొంగులేటిని విపక్షాలు టార్గెట్ చేయడంతో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి.